కలసాడా పేరుంది బేబీ నాటి సారా కన్న పిల్ల నువ్వే కిక్కంటారే. ఈ రోజు మనకి టిక్టాక్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే కుర్రోడు చూస్తే పటాస్. ఈ రోజు ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ టు బిందాస్. ఎందుకంటే వచ్చేస్తున్నాడు మన మానస్. హాయ్ మానస్. హాయ్ హాయ్ హాయ్. ఏంటి మానస్ ఇంత తొందరగా పెళ్లి చేసుకొని మా అమ్మాయిని డిసప్పాయింట్ చేశారు మీరు? ఎప్పుడో జరగాల్సింది. ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? స్టార్ మాలో బ్రహ్మముడి అండ్ షోస్ చేస్తున్నాను అండ్ కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ సైన్ చేశాను. అంటే నెలకి 30 రోజులే ఉంటాయి మానస్. శ్రీజతో కూడా ఇదే కంప్లైంట్, నువ్వు వచ్చిన వేళ విశేషం ఇంకా బిజీగా ఉన్నానని చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. మీరు బాలకృష్ణ గారితో మూవీ చేశారట. నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ నరసింహనాయుడు. ఆ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? అసలు వైజాగ్ లో గురజాడ కళాక్షేత్రం కానివ్వండి లేకపోతే కళాభారతి కానివ్వండి, మనం చెయ్యని డాన్స్ పర్ఫార్మెన్సెస్ అంటే లేవు. ఓ మానస్ నువ్వు వైజాగ్ బుల్లోడా? నేను వైజాగ్ బాలకృష్ణ గారిది ఒక బ్రాండ్ ఉంది, మరి మానస్ బ్రాండ్ ఏంటి? అయ్యో అలాంటివి లేవు మనకి. అలవాట్లేదా? బ్రాండ్ తో సంబంధం లేదు. ఏదైనా ఓకే. మీతో పాటు ఇంకెవరు ఉంటారు క్లాస్మేట్స్? చాలా మంది. అసలు ఇప్పుడు అమర్ ఉన్నాడు. అమర్ అంటే గ్లాస్ పట్టుకుని వచ్చేస్తాడు. అది ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే నాతో కూర్చోవాలి, కాసేపు టైం స్పెండ్ చేయాలి. అమర్ మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? ఇద్దరం ఒక ప్రాజెక్ట్ చేసాం. యాక్చువల్లీ నాకు బాగా గుర్తు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేతుల మీదుగా దాసనారాయణరావు గారి చేతుల మీదుగా నంది అవార్డు తీసుకోవడం. మీకు అమర్దీప్ కి, నిఖిల్ కి, అర్జున్ కి కాంపిటీషన్ ఉంటది, ఒకరికి పడదట. ఒకనొక టైంలో అయితే కంప్లీట్గా 6 months 7 months బ్రేక్ వచ్చింది. మనోడు బ్రేక్ వస్తే వాడు హీ స్టార్టెడ్ బ్లేమింగ్ అనమాట. డెఫినెట్గా ఇలా బిహేవ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? గర్ల్ ఫ్రెండ్స్ తక్కువ. ప్రియాంక అంటే మీకు కోపమా లేకపోతే అభిమానమా, ఇష్టమా? కోపం, అభిమానం, ఇష్టం అంటే అది బిగ్ బాస్ వరకు. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే ఇప్పుడు అసలు టచ్ లో కూడా లేను. జారుతున్నారు మీ ఫేవరెట్. మా చెయ్యి ఇట్లా ఒక 1 year విష్ణుప్రియ నవ్వు ఒకసారి చెప్పండి మీరు ఎట్లా నవ్వుతుంది. మీకు అనిపిస్తూ ఉంటుందా నేను వాళ్ళకి లాగే నా వైఫ్ ని తీసుకొచ్చి ఇట్లా టీవీలో షోస్ ఇవి చేయాలి? వైఫ్ తను నాన్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. ఏదైనా విషయంలో సారీ చెప్పాలి అనుకున్నారా మీ వైఫ్ కి? చెప్పాలి అనుకుంటే ఇప్పుడు చెప్పేచ్చు, తనే మీ ముందన్న. ఆడవాళ్ళకి ఏంటంటే కోపం కొంతవరకు. దేవుడి పైన మీ ఒపీనియన్ ఏంటి? దేర్ ఇస్ అ పవర్ విచ్ గివ్స్ అస్ పవర్. నేను శివుడిని పూజిస్తాను. సో ఈ రోజు మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు అంటే మీ వెనుక శివయ్య ఉన్నాడు అని మీరు నమ్ముతారా? డెఫినెట్లీ. బట్ వెన్ టైమ్ ఇస్ లో, వెన్ నోబడీ ఇస్ అరౌండ్ యూ, వెన్ నోబడీ బిలీవ్స్ ఇన్ యూ, యూ హావ్ టు బిలీవ్ ఇన్. ఇండియా పాకిస్తాన్ ఫైట్ రీసెంట్ టైంలో చాలా జరిగింది, మనం అందరం చూసాం, ఫీల్ అయ్యాం కూడా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండియా పాకిస్తాన్, ఇట్ ఈస్ అబౌట్ ఇండియాస్ ఆన్సర్ టు టెర్రరిజం. అండ్ సెల్యూట్ టు దేర్ మదర్స్ అండ్ ఫ్యామిలీస్. మన స్టేట్స్ నుంచి, తెలుగు రాష్ట్రం నుంచి మురళీ నాయక్ గారు వెళ్ళి అమరులయ్యారు. మీ సాక్రిఫైస్ అంటే మీ ఫ్యామిలీ పడే బాధ మేము ఫీల్ అవుతాము. బట్ ఏది మనం చెప్పినా సరే తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఆర్మీ అండ్ సారీ ఫర్ యువర్ లాస్.
బేసిక్ టాక్స్ ప్రతి శనివారం రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.